నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మొంతా తుఫాన్ ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధం కండి. టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు నాయుడు. శబ్ద కాలుష్యం చేస్తే ద్విచక్ర వాహనాలను సీజ్ చేస్తాం, హెచ్చరించిన ఎస్ఐ హరిప్రసాద్. కలెక్టరేట్లో పీజేఆర్ఎస్ రద్దు, వెల్లడించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు అంజలి ఘటించిన కాంగ్రెస్ నాయకులు. వార్తలోని వివరాలు. మొంతా తుఫాన్ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈ నెల 27, 28, 29వ తేదీల్లో తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఆదివారం అధికారులతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు. వాయుగుండం 28వ తేదీ ఉదయం నాటికి తీవ్రమైన తుఫానుగా మారుతుందని, ఈ సమయంలో ఎక్కడ ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం నుంచి కాకినాడ ప్రాంతం వరకు తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తుందని, ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేలా సమాచార వ్యవస్థలు సిద్ధంగా ఉండాలని సీఎం చెప్పారు. SMS అలర్ట్స్, సోషల్ మీడియా, IVRS కాల్స్, వాట్సాప్ల ద్వారా ప్రజలకు ముందస్తుగా హెచ్చరికలు పంపించాలన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తుఫాన్ ప్రభావంపై సమాచారం వేగంగా చేరవేసి నష్ట నివారణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. NDRF బృందాలు ఇప్పటికే తీర జిల్లాలలో మోహరించాయని వెల్లడించారు ముఖ్యమంత్రి. తుఫాన్పై ప్రెడిక్టివ్ మోడల్, రియల్ టైం డేటా ఆధారంగా విశ్లేషణ చేస్తున్నామన్నారు. రిజర్వాయర్లు, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నీటి మట్టాలను నిరంతరం పర్యవేక్షించి అందుకు అనుగుణంగా కార్యాచరణ అమలు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,000 సెల్ టవర్లను డీజిల్ జనరేటర్లతో సిద్ధం చేశామని ముఖ్యమంత్రి అన్నారు. విద్యుత్, టెలికాం, త్రాగునీటి సరఫరా వ్యవస్థకు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. సముద్ర తీర ప్రాంత ప్రజలను తక్షణమే సమీపంలోని తుఫాన్ రక్షణ కేంద్రాలకు తరలించి పునరావాసం కల్పించాలని సూచించారు. తుఫాన్ తీవ్రతను బట్టి విద్యా సంస్థలకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవులు ప్రకటించాలన్నారు. రహదారులు, చెరువులు, కాలువగట్లు కోతకు గురైతే తక్షణం మరమ్మతులు చేసేలా సిద్ధంగా ఉండాలన్నారు. చెట్లు కూలిపోయినా, కొమ్మలు విరిగిపడినా వాటిని తొలగించడానికి అవసరమైన పవర్సా, క్రేన్లు, JCBలు ప్రతి సబ్ డివిజన్ స్థాయిలో సిద్ధం చేయాలని, డ్రోన్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టేలా ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. అయితే తుఫాన్ రక్షణ చర్యలపై ఇప్పటి వరకు 11 సార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. జాతీయ రహదారులపై అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వాహనాలు సిద్ధం చేశామని, రాష్ట్ర వ్యాప్తంగా 851 JCBలు, అలాగే క్రెయిన్లు, పవర్సాలు 757 అందుబాటులో ఉంచామని వెల్లడించారు. మరోవైపు పంట నష్టం వివరాలను స్పష్టంగా తెలుసుకునేలా వ్యవసాయ శాఖ RTG వ్యవస్థ సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇంకా సముద్రంలోనే ఉన్న 82 మెకనైజ్ పడవలు, 37 మోటరైజ్డ్ పడవలను సురక్షితంగా తీరానికి రప్పించే చర్యలు తీసుకోవాలన్నారు. ఈసారి మొంతా తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వివిధ జిల్లాలకు ఇప్పటికే ప్రత్యేక అధికారులను నియమించామని, ప్రతి శాఖ, ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ప్రజల ఆస్తి, ప్రాణ, మౌలిక సదుపాయాల రక్షణకు ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. రోడ్డు నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న ఓ యువకుడిని అదుపులోకి పోలీసులు తీసుకుని ఆ వాహనాన్ని సీజ్ చేశారు. ఎస్ఐ హరిప్రసాద్ ఆదివారం పట్టణంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఓ ద్విచక్ర వాహనదారుడు సైలెన్సర్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా బండి నడుపుతూ ఉండటంతో స్వాధీనం చేసుకున్నారు. సైలెన్సర్లు మార్చి అధిక శబ్దం వచ్చేలా చేసి రోడ్లపై వాహనాలు నడుపుతున్నారని, ఇలా శబ్ద కాలుష్యం చేయడం నేరమన్నారు. ముఖ్యంగా యువకులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. ఏం కంపెనీ బండిది? ఈ బండి టైర్లు పల్సర్, ఇది కంపెనీ వారు ఇచ్చేది కాకుండా నువ్వు
ఒకసారి స్టార్ట్ చేయి, ఒకసారి స్టార్ట్ చేయి. ముత్తుది ఏందమ్మా ఇలా చేస్తాను. గుండె రోజు ఉండే వాళ్ళకు చంపేసేదానికి పెట్టినాడు ఇవన్నీ డాడీ వల్ల. అందుకు ఈ బండి సీజ్ చేసినాం. ఇతనే ఆ గొప్ప మెకానిక్ డ్రైవరు. ప్రమాదకరమైన బండి, మోస్ట్ డేంజరస్ బండి. ఇది టౌన్లో తిరుగుతున్నాడు ఈ అబ్బాయి, పుంగనూరు టౌన్లో. దీనివల్ల యువకులు ఒకటే పోతుంది టైర్ వేరే బండిటివి, స్టంప్స్ వేరే బండిటివి, హ్యాండిల్ వేరే బండిది, ట్యాంక్ వేరే బండిది, ఇంజన్ వేరే బండిది, టైర్లు వేరే బండివి. ఈ రకంగా తయారు చేసుకున్నాడు ఆయన. హెవీ సైలెన్సర్. మళ్ళా దీనికి బియ్యం కూడా లేదు. ఇటు పెడతాడు, ఇట స్టార్ట్ చేసేది అంతే. డైరెక్ట్ స్టార్ట్. పొంగనూరు పట్టణ ప్రజలకు గమనిక. పొంగనూరు పట్టణంలో కొంతమంది యువకులు మోటార్ సైకిళ్లకు స్పేర్ పార్ట్స్ తీసివేసి అధిక శబ్దం కలిగించే సైలెన్సర్ను తగిలించి తిరుగుతున్నారు. అటువంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సదరు వాహనాలను సీజ్ చేసి ఆ మైనర్ వ్యక్తులతో పాటు వారి వాహన యజమానులు మరియు తల్లిదండ్రులు కూడా బాధ్యులుగా చేయడం జరుగుతుంది. కావున ఈ విషయాన్ని గమనించి పట్టణంలో ఎవరైనా అధిక శబ్దం కలిగించే వాహనాలు తిప్పుతూ సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీస్ శాఖ తరపు నుంచి తెలియజేయడం జరుగుతుంది. కర్నూలు బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారికి కాంగ్రెస్ పార్టీ తరపున తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. శనివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అయూబ్ బాషా ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టారు. కర్నూలు బస్సు ప్రమాదం వార్త అందరినీ కలిచివేసిందన్నారు. ఈ క్రమంలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి కలగాలని క్యాండిల్ ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో రాయల్ అల్తాఫ్, ముబారక్, ఫయాజ్, అజ్మత్ తదితరులు పాల్గొన్నారు. నిన్న శుక్రవారం తెల్లారి 3 గంటలకు కర్నూలులో జరిగిన బస్సు ఘోర ప్రమాదంలో మృతి చెందిన వారికి, వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. అంతేకాదు ప్రభుత్వము వాళ్ళకి అన్ని విధాలా ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఈ నెల 27వ తేదీన సోమవారం కలెక్టరేట్లో జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రానున్న తుఫాన్ కారణంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు మొంతా తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించుకొని ఎవరూ కూడా అర్జీలు తీసుకుని కలెక్టరేట్కు రావద్దని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. పుంగనూరు పట్టణంలోని జడ్పీ అతిథి గృహంలో మాదిగదళ పోరాట సమితి నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎండిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పెద్దపల్లి శేఖర్, గౌరవ అధ్యక్షులు ఆకుల గజేంద్రలు హాజరవగా మాదిగదళ పోరాట సమితి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. సమావేశంలో మాదిగదళ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పెద్దపల్లి శేఖర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న మాదిగలకు మాదిగదళ పోరాట సమితి నాయకులు అండగా ఉంటూ గ్రామస్థాయి నుంచి మాదిగలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని ఆ సమస్యలను పరిష్కరించే దిశగా మనమందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎక్కడ మాదిగలకు అన్యాయం జరిగినా వారి వెన్నంటే ఉంటూ మాదిగదళ పోరాట సమితి నాయకులు అండగా ఉంటారని భరోసా కల్పించాలని చెప్పారు. కార్యక్రమంలో ఎండిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎద్దులపల్లి చెన్నకేశవులు, రాష్ట్ర అధికార ప్రతినిధి సివి రమణ, ఎండిపిఎస్ రాష్ట్ర యువజన అధ్యక్షులు పెద్దపల్లి అశోక్ కుమార్, ఎండిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి ముల్లంగి చంద్రయ్య, రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి వీరేంద్ర కుమార్, రాయలసీమ జిల్లాల ఇన్ఛార్జ్ అమృతపురి శ్రీనివాసులు, ఎండిపిఎస్ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు దొడ్డి సురేష్, ఉమ్మడి చిత్తూరు మరియు అన్నమయ్య జిల్లాల ఇన్ఛార్జ్ పురుషోత్తం, పుంగనూరు సీనియర్ నాయకులు నాగరాజు,
నాకు 24 గంటలు నా జాతి కోసం పనిచేస్తా, జాతికి ఎక్కడ కూడా నిర్వీర్యం లేకుండా, మన జాతి ఎక్కడ కష్టం ఉన్నా ఏ ఏ ఏ నైట్ కూడా అపరాధం కూడా ఇబ్బంది లేకుండా నేను చేస్తానని చెప్పి ఆల్రెడీ అతను కూడా ఈ పోరాటంలో ఎంఆర్పీఎస్ పోరాటాలన్నీ చూసి ఎన్నాన్ని వలిసిపోయాం తెలిసిపోయాం. మా జాతికి 24 గంటలు ప్రొటెక్షన్ లేదు, వారు లేదు, ఇది లేదని చెప్పి పాపము 24 గంటలు కూడా అతను ఇక్కడ పనిచేసిన పరిస్థితి ఉంది. కాకపోతే పుంగనూరు నిజవర్గంలోనే అక్కడికి జాతులు మనం చాలా అనగానే జాతుల మధ్య బతుకుతున్నాం. వీళ్ళు ఈ అతృప్తున్నటువంటి వాళ్ళు కూడా పూర్తిగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. మా జాతి వెన్నుంట నడిపి మమ్మల్ని ముందుకు పోవాలని చెప్తే కమిటీని ఏర్పాటు చేసుకొని అన్నారు, మీరు రానండి ఈరోజు ఈ పుంగనూరు నిజవర్గానికి వచ్చాం. ఈ పుంగనూరు నియోజకవర్గము పలవల నియోజకవర్గంలో కూడా ఒక కాపు జాతికి సంబంధించిన నాయకుడు అనేటువంటి కూడా మీకు ఈ రోజు అన్న కూడా చెప్తున్నాను. అన్న ఈ జాతి నేను ఉత్తరాంధ్రలో తెలంగాణలో ఇక్కడనే కాదు మొత్తం రాష్ట్రం అంతా పర్యటన ఉన్నాయి. ఎంబీబీఎస్ ద్వారా మనం మొత్తం జాతికి అభివృద్ధి చేసే ముందుగా మేము ముందుకెళ్ళాలని నిదానంతో ముందుకెళ్తున్నాము. కేవలం చిత్తూరు జిల్లాకు సంబంధించి ఈ పొంగునూరు పలవనేరుకు సంబంధించి మొత్తం అంతా ఒక జాతి అంతా ఒక మూలన పడిన పరిస్థితి ఉంది. ఈ జాతిని అభివృద్ధి మనం ముందుకు తీసుకెళ్లి నా జాతిని వెన్నుంటూ ఉండి అన్న ఒక మహాన బాబుని అప్పచెప్పినాడని చెప్పేసి నా జాతి అంతా నన్ను ఒకవేళ గౌరవించుకునే విధంగా నువ్వు ఎండిపిఎస్ మాదిగదళ పోరాట సమితి అనే నినాదంతో ఈ రోజు రాష్ట్రం అంతా 36 లక్షల మాదిగలకు తెలిసే విధంగా మనం పనిచేస్తున్నాం. తొందరలోనే మాదిగదళ పోరాట సమితి గ్రామ స్థాయి నుంచి మొదలు పెడతాము. అందరూ కూడా పట్టణాలలో ఎంఆర్పీఎస్ గల్లీకి సంఘాలు, ఆ సంఘాలు ఈ సంఘాలు పెట్టుకునే పరిస్థితి కాదు. గ్రామ స్థాయిల నుంచి తీసుకొస్తాం. గ్రామ స్థాయిల నుంచి మండల స్థాయి నుంచి నియోజక స్థాయి నుంచి పట్టణ స్థాయి నుంచి రాష్ట్రం వైపు ఈ ఎంపీపీఎస్ వైపు చూసేది కానీ అదేవిధంగా గ్రామ స్థాయిలో నుంచి కూడా అంటరానితనం మెయిన్ ఒకటి. అంటరానితనం చాలా అక్కడికి కులాలకు మాత్రమే ఉందా లేదా అక్కడికి వస్తున్నారని చెప్పేసి కూడా తొందరలో నిరూపణ చేయగలుగుతాం. ఎండిపిఎస్ ద్వారా కూడా అంటరానితనాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం. పోరాట సమితి నాయకత్వం, మాదిగదళ పోరాట సమితి నాయకత్వం, పెద్దపల్లి సేకరణ గారి నాయకత్వం, పెద్దపల్లి సేకరణ గారి నాయకత్వం కొనసాగిస్తాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, హీరో సుధీర్ బాబు, కేంద్ర పన్నుల బోర్డు చైర్మన్ రవి అగర్వాల్, బలగం డైరెక్టర్ వేణు, యాక్టర్ సురేఖ వాణి, సుప్రీత నాయుడులు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. Namo Venkatesaya. Appeal to devotees in Tirumala, making political speeches and creating attraction of people and putting them on social media is strictly prohibited. Thank you, Ma. The violation. Thank you. Right. Sir,
సో చాలా హ్యాపీగా ఉంది రావడం. ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ 1-2 సార్లు అయినా సరే కంపల్సరీగా వచ్చేవాళ్ళం. ఈసారి ఇంకా స్పెషల్. November 7th నా నెక్స్ట్ సినిమా జటాధార ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. సో మా వంతు కృషి, నేను మా టీం అందరం మా వంతు కృషి మేము చేసాం. అండ్ స్వామి బ్లెస్సింగ్స్ కోసం వచ్చాం. చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఫిల్మ్ బాగా వచ్చింది, నమ్మకం ఉంది. సో తప్పకుండా వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ మా టీం అందరి మీద ఉంటుందని చెప్పి నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీరు జటాధార ఉంది, వేరే ఇంకా అనౌన్స్ చేస్తారు. లేదు మహేష్ బాబు గారు లేదు. బట్ సినిమా చూడడానికి కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి, కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయి డెఫినెట్గా. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం అండి, అందరికి నమస్కారం. సో మా పాప పుట్టు వెంట్రుకల కోసం వచ్చాము స్వామివారి దగ్గరికి. సో బాగా జరిగింది దర్శనం, చాలా చక్కగా జరిగింది. నా సినిమా కూడా త్వరలో స్టార్ట్ అవుతుంది. ఒక 2-3 వీక్స్లో మా ప్రొడక్షన్ నుంచి ఎస్విసి దిల్రాజు గారి దగ్గర నుంచి ఎస్విసి నుంచి మీకు అనౌన్స్మెంట్ వస్తుంది అఫీషియల్గా. సో నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుందండి. దట్ ఈస్ అప్డేట్. ఓకే, థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లాలోని ఏఆర్ కార్యాలయంలో పోలీసులు వినియోగించే ఆయుధాల ప్రదర్శనను ఎస్పీ తుషార్ డూడి ఆదివారం ప్రారంభించారు. ప్రదర్శనకు హాజరైన విద్యార్థులకు స్వయంగా ఆయుధాల గురించి వివరించారు. పోలీసుల అమరవీరుల దినోత్సవంలో భాగంగా ప్రతి ఏటా 2 రోజుల పాటు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. పోలీసులు నిత్య జీవితంలో ఎదుర్కొనే సవాళ్లు, ఉపయోగించే ఆయుధాలను విద్యార్థులు ప్రత్యక్షంగా చూడవచ్చన్నారు. చానేపల్లి మండలం కాటిపేరు చెరువు మరవ వెళ్తోంది. కొద్ది రోజులుగా మండలంలోని నలుమూలల ఒకేలా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతంలో ఉన్న చెరువుల నుంచి నీరు వచ్చి కాటిపేరు చెరువుకు చేరడంతో మరువ పారుతోంది. మరవను చూసేందుకు గ్రామ ప్రజలు ఆసక్తి కనబర్చారు. చేపలు దొరుకుతూ ఉండటంతో వాటిని పట్టుకునేందుకు గ్రామస్తులు, ప్రజలు పోటీ పడుతున్నారు. చెరువులు నిండుతున్నాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గత కొన్ని రోజులుగా తిరుమలలో కురిసిన వర్షాలతో జలాశయాలు నిండు కుండను తలపిస్తున్నాయి. నీటి నిల్వలు పూర్తి స్థాయికి చేరుకోవడంతో పాప వినాశనం డ్యాం వద్ద ఆదివారం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించి గంగాహారతి సమర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ తిరుమలలోని జలాశయాలు 95% నిండిపోవడం శుభ పరిణామమని సంతోషం వ్యక్తం చేశారు. పాప వినాశనం, గోగర్భం డ్యాంలు పూర్తిగా నిండిపోవడంతో గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. భక్తుల అవసరం కోసం తిరుమలలో ప్రతిరోజు 50 లక్షల గ్యాలన్ల నీరు అవసరమవుతూ ఉండగా తిరుపతిలోని కళ్యాణి డ్యాం నుంచి 25 లక్షల గ్యాలన్లు, తిరుమలలోని డ్యాంల నుంచి 25 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తున్నామన్నారు. తిరుమలలో 250 రోజుల నీటి అవసరాలకు సరిపడే నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. డ్యాంలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నీటి అవసరాలను సక్రమంగా నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ శాఖను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. అదేవిధంగా టీటీడీ చరిత్రలో రికార్డు స్థాయిలో మొదటిసారి ఈ ఏడాది భారీ విరాళాలు వచ్చాయని తెలిపారు. గడిచిన 11 నెలల కాలంలో టీటీడీ ట్రస్టులకు 918 కోట్ల విరాళాలు అందినట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సిఈ సత్యనారాయణ, ఈఈలు సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరావు, సుధాకర్, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, విజిఓ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. సహ
ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శుభ పరిణామం. ఎందుకంటే మన టీటీడీ ఆధ్వర్యంలో ఏదైతే 4 డ్యాములు ఉన్నాయో అవన్నీ 2 డ్యాములు ఫుల్ అయిపోయి ఒక్కొక్క గేటు తెరవడం జరిగింది. అదేవిధంగా ఇంకొక 2 డ్యాముల్లో 95% కూడా మొత్తం నిండు కుండల్లాగా తయారైనాయి. ఇవి మనకు తిరుమలకి కావాల్సినటువంటి నీరు ఏదైతే ఉందో రోజుకి 50 లక్షల గ్యాలన్లు కావాలి. 50 లక్షల గ్యాలన్లో 25 లక్షల గ్యాలన్లు మనకి కళ్యాణి డ్యామ్ నుంచి వస్తే మిగిలిన 25 లక్షల డ్యాములు ఈ వాటర్ ఈ 4 డ్యాముల నుంచి వస్తుంది. కాబట్టి రాబోయే 9 నుంచి 10 నెలల వరకు పుష్కలంగా నీరు లభించే అవకాశం ఉంది. కాబట్టి మీకు చూసే ఉంటారు, మీరు గత 11 నెలల్లో టీటీడీకి అత్యధికంగా టీటీడీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు తెలిసి మనకు 918 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో అది డొనేషన్స్ వచ్చాయి. అదేవిధంగా ఇప్పుడు చూసినట్లయితే నిండుకుండలాగా ప్రాజెక్టులన్నీ కూడా నిండుకున్నాయి. ఇవన్నీ కూడా మనకి రాబోయే కాలానికి శుభపరిమాణం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి దోహదపడినటువంటి ప్రతి ఒక్కరికి ఎవరైతే ఉన్నారో ఇక్కడ నిర్వాహకులు వాళ్ళు ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటర్ని వడబోసి చేస్తున్నారు. ఈ ఇంజనీర్లందరికీ కూడా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. చౌడేపల్లి మండలం ఆమినిగుంట బస్సు షెల్టర్ వద్ద 4 రోజులుగా ఆశ్రయం పొందుతున్న తమిళనాడుకు చెందిన 65 సంవత్సరాల రామలక్ష్మమ్మ మృతి చెందారు. స్థానికులు ఆమె యాచకురాలిగా భావించి భోజన సదుపాయం కల్పించారు. ఈ క్రమంలో ఆమె మృతి చెందగా పోలీసులు పరిశీలించారు. ఆమె వద్ద బ్యాగులో 1,08,000 రూపాయల నగదు, బ్యాంకు ఖాతాల్లో 4 లక్షల మేర బ్యాలెన్స్ గుర్తించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మొంతా తుఫాన్ ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధం కండి. టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు నాయుడు. శబ్ద కాలుష్యం చేస్తే ద్విచక్ర వాహనాలను సీజ్ చేస్తాం, హెచ్చరించిన ఎస్ఐ హరిప్రసాద్. కలెక్టరేట్లో పీజేఆర్ఎస్ రద్దు వెల్లడించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు అంజలి ఘటించిన కాంగ్రెస్ నాయకులు. తిరిగి
కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.